అధికారుల పర్యవేక్షణ లోపం, పాలకుల పట్టింపు లేమి, కాంట్రాక్టర్ల విచ్చలవిడితనం నల్గొండ ప్రజలకు శాపంగా మారింది. పూర్తయిన పనుల్లో నాణ్యత లేకపోవడం ఒకవైపైతే ఎప్పుడో పూర్తి కావాల్సిన పనులు నత్తను తలపిస్తున్నాయి. ఫలితంగా క్షణమొక గండం, బతుకే సుడిగుండంలా తయారైందట అక్కడి జనం పరిస్థితి. నల్గొండ ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి నల్గొండలోని మర్రిగూడ జంక్షన్ నుంచి అందిస్తారు. చిన్నపిల్లలు బబుల్ గమ్ అంటే బిగ్ బబుల్ని నములుతూ చేతితోటి నోట్లో ఉండగానే సాగదీస్తే ఎంత దూరం సాగుతుందో వాళ్ళు అది చూసి ఆనందపడుతున్నారు. కానీ బబుల్ గమ్ని తలదన్నేలాగా ప్రస్తుతం మరొక ప్రోడక్ట్ కూడా మార్కెట్లోకి రిలీజ్ కాబోతుంది. మార్కెట్లోకి రిలీజ్ కావడానికన్నా ముందే సాక్షి టీవీ దాన్ని ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు ఆ ప్రోడక్ట్కు సాక్షి టీవీకి ఏం సంబంధం, సాక్షి టీవీకి ఏమైనా యాడ్స్ ఇచ్చిరా అంటే ఆ ప్రోడక్టు ప్రజల అవసరాల కోసం ప్రోడక్ట్ కాదు, అది ఒక విధంగా చెప్పాలంటే ఒక నిర్మాణం. అది ప్రజల అవసరాల కోసం నిర్మిస్తున్నటువంటి నిర్మాణం. అది బబుల్ గమ్ని తలదన్నేలాగా పనులు సాగుతున్నటువంటి నేపథ్యంలోనే బబుల్ గమ్ పేరు ఎత్తాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నల్గొండకు గుమ్మంగా అంటే నల్గొండకు ప్రాంగణంగా చెప్పుకున్నటువంటి మర్రిగూడ జంక్షన్లో 2024లో ఈ ఏదైతే ఫ్లైఓవర్ని నార్కెట్పల్లి అద్దంకి హైవే మీద ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు పనులు ప్రారంభించారు. ఈ పనులు 2024 10వ నెల అంటే అక్టోబర్ 25వ తారీఖున ప్రారంభించేటువంటి సమయంలోనే 24 నెలల వ్యవధిలో ఈ ఒక ఫ్లైఓవర్ని నిర్మాణం పూర్తి చేసి ప్రజల అవసరాల కోసం అంకితం చేయాల్సి ఉన్నప్పుడు కూడా ప్రస్తుతం అయితే 2 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. 2 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత ఏదైతే నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి డెడ్ లైన్ పెట్టుకున్నారో 31/12 అంటే డిసెంబర్ 31, 2025న పూర్తి చేసి ప్రజల అవసరాల కోసం దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి అధికారులు కాంట్రాక్ట్ సంస్థకు సూచించారు. ఆ ఒప్పందాన్ని ప్రస్తుతం అయితే కాంట్రాక్ట్ సంస్థ తూట్లు పొడుస్తూ కూడా ఇంకా నిర్మాణ పనులు బబుల్ గమ్ ఏదైతే బబ్లీ గమ్ అంటారు దాన్ని మామూలుగా చెప్పుకోవాలంటే వాడుక భాష బబుల్ గమ్ని తలదన్నేలాగా ప్రస్తుతం అయితే సాగదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అంటే 2025 డిసెంబర్ 31 పూర్తయి ప్రస్తుతం ఫిబ్రవరి ఈ రోజు చూసుకున్నట్లయితే నెలన్నర గడిచినప్పుడు కూడా ఇంకా పనులు సాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ పనులు ఎప్పుడు పూర్తయితాయి, ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎప్పుడో పూర్తి కావాల్సినటువంటి ఈ ఫ్లైఓవర్ ఇంకా నిర్మాణం సాగుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? ఈ బ్రిడ్జి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ యాక్సిడెంట్ల నివారణ కోసం ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతూ ఉన్నాయి. తర్వాత ఇటు నల్గొండకు ఇటు మిర్యాలగూడ వైపు తర్వాత అటు అద్దంకి వైపు పోవాలంటే తర్వాత చాలామంది ఈ యొక్క ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కావచ్చు, మర్రిగూడెం జంక్షన్లో కావచ్చు అనేక మంది చనిపోతున్నటువంటి సంకల్పంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈడ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు తీసుకొచ్చి ఈడ బ్రిడ్జి ప్రారంభించారు. కానీ ఈ బ్రిడ్జి కళ ఇంకా ఈ ప్రభుత్వం మారితే కూడా అవుతుందా కాదా అనేది కూడా ప్రజలకు అనుమానంగా కనిపిస్తూ ఉంది. ఏదో తాత్కాలికంగా వాళ్ళ అంత్యక్రియల కోసం 5,000, 10,000 సాయం చేసి దాన్ని ప్రముఖంగా సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లో, టీవీల్లో వేయించుకొని ఊదరగొట్టుకుంటే కాదు, ఆ కుటుంబానికి దిక్కెవరు అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కాలు చేయి ఇరిగినా కూడా 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం మంచానికే పరిమితం అయితే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో మారిపోతుంది అనేది కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజలకు ఉపయోగపడే వార్త. ప్రజలకు ఏదైతే ఈ సమస్య ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మీద ఖచ్చితంగా సాక్షి టీవీ ఇట్లాంటి సమస్యల్ని లేవనెత్తుతూనే ఉంటుంది. ఈ వార్తలే ఇస్తాం మంత్రి గారు. శ్రీనివాసరావు, పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.